చూస్తున్నారు కదా, అక్కడ నార్మల్గా ఉన్నాయి చూడడానికి మనము. అండ్ టట్టడాయ్ బాబా ఇక్కడ చూస్తున్నారు కదా, ప్యూర్ గ్లేసియర్స్. మరే గేర్ చేంజ్ చేసింది, పొగదడం ఎట్లా వస్తుంది. దాని కింద స్నానం చేస్తే ముక్తి అయితే కలుగుతుంది అనమాట. చూస్తున్నారు కదా అందరూ అయితే దీని కింద అయితే దారాల కింద అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు. మాకు సూపర్ ఉందండి, బాగుంది అసలు. ఇలాంటిది అసలు అనిపిస్తుంది, అసలు మంచిగా ఉంది. ఏమనిపించలేదు అసలు, పోతుంటున్నది ఏమనిపించలేదు. ఆ గుట్టలు అవి వస్తుంటే ఏమో బాగా ఎంజాయ్ చేసినాండి. ఇక్కడ ఎట్లా బాగుంది. ఆ వాటర్ లో ఎట్లా ఉంది? వాటర్ సూపర్, ఏం లేదు, చల్లగా ఉంది. కానీ ఇంకా అసలు ఈ గుండంలో దిగుతుంది కానీ ఆ వాటి కింద వస్తే ఏం లేవు. గుండంలో దిగగానే చల్లగా అసలు ఇక కాళ్ళు పట్టేసినాయి. కానీ అట్లా వస్తుంటే 108 కానీ మంచిగా ఉంది, ఏమనిపించలేదు. నిన్న ప్రోగ్రామ్ నుంచి జంక్షన్ అయితే వచ్చేసినాం అనమాట. హార్డ్లీ ఒక 150 కిలోమీటర్స్ అయితే రైడ్ చేసినాము. అవసరం అయితే ముక్తినాథ్ టెంపుల్, అవసరం అయితే ముక్తినాథ్ దేవాలయం దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం. కానీ వర్షం పడడం వల్ల లేట్ అయిపోయింది అనమాట. అసలు చేతులు ఫేస్ అదంతా రెడ్ అయిపోయినాయి, అసలు ఏం పని చేయకున్నాయి. ఫోన్ తీసి ఫోటోలు కానీ వీడియో తీద్దామన్నా కూడా చేతులు పని చేయట్లేదు. అంత నాకు స్పర్శ కూడా తెలియట్లేదు. సూదులతో ఒక 100 సూదులతో వచ్చి గుచ్చినట్టుంది, అంత స్పీడ్ తోటి వస్తుంది గాలి. అదంతా వర్షం పడకుండా అయితే ఈజీగా మనతో ఉన్న గేర్స్ తోటి అయితే అడ్జస్ట్ కావచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తూరు మహేష్ గౌడ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ జంక్షన్, వనపర్తి టు నేపాల్ రైల్లో ఈరోజు డే 18 అనమాట. సో ఇంకా ఇప్పుడు అయితే 25 కిలోమీటర్లు ఉంది ఇంకా ఇక్కడ నుంచి ముక్తినాథ్ టెంపుల్. వర్షం అయితే ఏం పడట్లేదు, ఇప్పుడే బయటకు వెళ్ళి చూసిన, చాలా క్లియర్ గా అయితే ఉంది వాతావరణం మొత్తం అంతా. అండ్ గ్లేషియర్స్ కూడా కనిపిస్తుంది. అది మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే పక్క అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేసిద్దాం ముక్తినాథ్ టెంపుల్కి. బయటకు అయితే వచ్చేసినాం. ఇప్పుడు ఒకసారి బైక్ స్టార్ట్ చేసి చూద్దాం అనమాట. బైక్ స్టార్ట్ అవుతుందా కాదా అనేది కొంచెం డౌట్ ఉంది, ఎందుకంటే రాత్రి -2 దగ్గరికి వెళ్ళింది టెంపరేచరు. ఇప్పుడు కూడా 0-2 ఉందన్నమాట టెంపరేచర్. ఇప్పుడు 1 or 2 AM ఉందన్నమాట టెంపరేచరు. సో స్టార్ట్ చేసి చూద్దాం, స్టార్ట్ అవుతుందంటారా. మూడు కిక్కులకు అయింది కరెక్ట్. 3 సార్లు కిక్ కొడితే స్టార్ట్ అయింది. అసలు మోస్ట్ ఆఫ్ ది టైం ఇక్కడ హ్యాండ్ ఇయ్యదనమాట. మెయిన్ రోడ్ మీద, హైవేల మీద. ఇప్పుడు ఒకసారి పక్కన ఏమైనా ప్లేసెస్ ఉంటే, మెకానిక్ షాపులు ఉంటేనే ప్రాబ్లం ఇస్తుంది. అంతేగాని ఇట్లాంటి మారుమూరు ప్లేస్లో, ఇలాంటి కొండలలో, మౌంటైన్స్లలో ఎప్పుడైతే ప్రాబ్లం ఇయ్యదు. మోస్ట్లీ లదాఖ్తో పోల్చుకుంటే నేపాల్లో అంత కష్టమేం కాదు బైక్ రిపేర్ చేపించడం. ఒక 5-6 కిలోమీటర్లకు, ఒక 10 కిలోమీటర్లకి ఒక విలేజ్ అయితే ఉంది. అండ్ అక్కడ పక్క అయితే మెకానిక్స్ అయితే ఉంటున్నారు అనమాట. మంచిగా ఇంకా ఒక 30-40 కిలోమీటర్లకి అయితే షోరూంలో ఉన్నాయి అనమాట. హోండా షోరూమ్లో చూసిన అసలు పెద్ద పెద్ద షోరూమ్లే ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇక్కడ చూపిస్తా మీకు గ్లేషియర్స్ చూడండి, ప్యూర్ వైట్ కనిపిస్తుంది మౌంటైన్స్. అక్కడికైతే అయితే ఇక్కడ చూడండి ప్యూర్ గ్లేషియర్స్ అయితే చూపిస్తుంది చూడండి. మంచు కొండలు అయితే ఇంత బ్యూటిఫుల్గా ఉన్నాయి, అసలు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నిన్న వర్షం పడడం వల్ల, మేఘాలు కమ్ముకోవడం వల్ల అసలు ఏం కనిపించలేదు. అగో అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ నార్మల్గా ఉన్నాయి చూడడానికి మనము. అండ్ టట్టడాయ్ బాబా ఇక్కడ చూస్తున్నారు కదా, ప్యూర్ గ్లేషియర్స్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కాకపోతే ఫోన్ ఎంత మాత్రం జస్ట్ చేస్తుందో తెలియదు. కనిపిస్తుంది కదా మంచు కొండలు. మేఘాలు చూడండి స్టక్ అయిపోయినాయి, అక్కడే కదలట్లేవు. అవి కదిలితే మనకి ఈజీగా క్లియర్ అయితే కనిపిస్తాయి. చెక్ పోస్ట్ కూడా క్రాస్ చేసేసినాం. అక్కడ స్టాంప్ కూడా పడ్డది మనకు, మన పర్మిట్ పైన. బన్సర్ అయితే ఎక్కడ అడగట్లేదు. ఇప్పటికీ నేను రైడ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక దగ్గర అడిగారు, సోనాలి బార్డర్ దగ్గర. ఇంకా మధ్యలో ఒకసారి అడిగారు అంతే. అంతకు మించి అంతే 1-2 సార్లు అడిగారు. నార్మల్ పోలీసులు అయితే ఎవ్వరు అడిగారు మనని. ఓన్లీ చెక్ పోస్ట్ల దగ్గరే మ్యాండేటరీగా చెక్ చేస్తారు. అది కూడా ఏదో ఫార్మాలిటీ చెక్ చేస్తారు, పంపించేస్తారు అంతేగాని. నిన్న ఫుల్ వర్షం పడ్డది కదా, ఈ రోజు అయితే అసలు వర్షం కాదు కదా, దాని ఆచుకే లేదు. మంచిగా ఎండ అయితే వచ్చేసి మంచిగా అయితే ఎండ కొడుతుంది. ఇప్పుడు నాకు తెలిసి టెంపరేచరు 5 or 7 ఉండొచ్చు అనుకుంటున్నా, చెక్ చేయలేదు నేను.
జస్ట్ ఫోన్ జేబులో పెట్టుకొని వెళ్ళిపోతున్నా. తొందరగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ రావాలి. హోటల్లోనే లగేజ్ పెట్టేసిన అనమాట. మనం తీసుకున్న రూమ్ దగ్గరే లగేజ్ పెట్టేసి ఎంటీ వెహికల్ తోటి వెళ్తున్నా. ఎందుకంటే మళ్ళీ లగేజ్ తీసుకెళ్ళి మళ్ళీ వచ్చి ఎందుకు డబల్. సో మళ్ళీ వచ్చేది ఇదే రూట్లో కాబట్టి ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఉంది కదా మౌంట్ ఎవరెస్ట్. ఆ మౌంట్ ఎవరెస్ట్ ఉన్నది కూడా ఈ నేపాల్లోనే అనమాట. వర్షం ఎందుకు లేదంటే ఇక్కడ కొండలపైన చూడండి, కరెక్ట్గా గమనిస్తే మీరు ఇక్కడ చెట్లు అయితే లేవు అనమాట. పెద్ద పెద్ద చెట్లు ఎక్కువ అయితే చెట్లు లేవు. మనం నిన్న జంసం రూప్సే వాటర్ ఫాల్ చూసినాం కదా, ఆ ప్లేస్లలో చూసుకుంటే చాలా పెద్ద చెట్లు అయితే ఉంటాయి అన్నమాట. హాయ్ బాయ్. సో అక్కడైతే చాలా పెద్ద చెట్లు ఉంటాయి కాబట్టి ఆ మేఘాలను కరిగించి వర్షం అయితే పడుతుంది అనమాట అక్కడ. ఇక్కడ పెద్దగా చెట్లు లేవు కాబట్టి అంత వర్షం అయితే పడలేదు. అసలు వర్షం ఆచూకే లేదు, చూస్తున్నారు కదా మీరైతే ఎంత సంపి కొడుతుందో. కానీ వాతావరణం అయితే చల్లగానే ఉంది, చల్ల గాలి గట్టిగా అయితే వస్తూనే ఉంది. కానీ నిన్నటంత ఎఫెక్టివ్ అయితే లేదు. నిన్న ఎంత ఉండే ఘోరంగా, అమ్మ చచ్చిపోయినా నేనైతే ఏదో సూదులతో గుచ్చినట్టు. ముక్తినాథ్ టెంపుల్ గిట గూగుల్ మ్యాప్స్ పెట్టుకుందాం ఎందుకు వచ్చిన లల్లి. మనకు లెఫ్ట్ సైడ్ రోడ్ కనిపిస్తుంది కదా కింద, అటు వెళ్తే లోమ్తాంగ్ అనమాట. లోమతాంగ్ అది వచ్చేసి చైనా బార్డర్ అంట. ఇక్కడ నుంచి ఇంకా 70 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో ఇంకా ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్ ఉంటుంది. మనం ఇప్పుడు ముక్తినాథ్ టెంపుల్కి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోతుంది. సో మళ్ళీ ఇది చూసుకొని ఆ లోమతాంగ్ చూసుకొని ఎక్స్ప్లోర్ చేయాలంటే టైం సెట్ కాదనమాట. సో ఇప్పుడు నేను మెయిన్ వచ్చిందంటే ముక్తినాథ్ టెంపుల్ కోసం. సో ముక్తినాథ్ టెంపుల్ అయిపోగానే మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతా జంసంకి. కిర్రాకు ఉంది గైస్ వ్యూస్ అయితే మాత్రం. లొకేషన్ చూడండి, ఆ ల్యాండ్స్కేప్ చూడండి. నీలగిరి, ఇది నీలగిరి వ్యూస్, ఇది నీలగిరి మౌంటైన్ అది అక్కడ కనిపిస్తుంది కదా. అసలు ఈ మౌంటైన్స్ పేరు ఏమేమి పెట్టిండ్రు. ఓ సేమ్ బైక్. దిగేటప్పుడు ఈజీగానే దిగవచ్చు, ఎక్కేటప్పుడే ఒక బస్సే పోతలేదు. నా బైక్ లెక్కనా చెప్పండి. వద్దు, మళ్ళా మనం హారన్ కొట్టినామంటే ఆయన బ్రేక్ కొట్టినంటే రివర్స్ వెళ్ళిపోతుంది బండి. ఇప్పుడు ఎంతసేపు ఉన్నా వాడే సైడ్కి పోవాలి ఆ బస్సుడు. చూద్దాం ఎవరి సైడ్కి పోతాడో. జస్ట్ మోషన్ మీద పట్టుకున్నాడు ఆయన అయితే, బస్సు అయినా. నేను కూడా మోషన్ మీదనే పట్టుకున్నా. సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఏ గేర్లో ఉన్నానో నాకే కరెక్ట్ లేదు. మోస్ట్లీ సెకండ్ గేర్లోనే ఉండొచ్చు, తొక్కినైనా. అరే గేర్ చేంజ్ చేసింది. పొగదడం ఎట్లా వస్తుంది. బస్సు పోతలేదు. అమ్మా పొగతోడు సావగొడుతున్నారు కదా. మోస్ట్లీ ఇదే కంపెనీ బస్సు తెలియదు నాకైతే. మోస్ట్లీ అయితే టాటా కంపెనీ వెహికల్స్ అయితే చాలా స్మోక్ వస్తాయి అన్నమాట. ఏ కంపెనీ లేదు. 1 కిలోమీటర్ దూరంలోనే చూడండి, అక్కడ మొత్తం ఫుల్ గ్లేషియర్సే. అండ్ ఇక్కడ మొత్తం ఇక్కడ మంచు కొండలే, ఎటు చూసినా మంచు కొండలే. ఇటు సైడు అటు సైడ్ మాత్రమే లేదు, 2 సైడ్స్ అయితే మొత్తం మంచు కొండలే ఉన్నాయన్నమాట. బైకర్స్ అడ్వాంటేజ్. కార్లు లారీలలో దేంట్లో వచ్చినా సరే ఇక్కడ వరకేనమాట. బస్సులలో వచ్చితే ఓన్లీ బైక్లో వస్తే మాత్రమే మనం వెళ్ళిపోవచ్చు అనమాట పైకి. నా నెత్తి మీద వేసేవారు ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గర వరకు అయితే వెళ్ళిపోవచ్చు మనం ఇప్పుడు. ఇక్కడ మొత్తం గుర్రాల మీద సవారీ చేస్తున్నారు. ఎంత అడుగుతాడో, వాస్తులు అడుగుతాడో వీటి ఇక్కడ.
వెల్కమ్ టు ముక్తినాథ్ టెంపుల్. ఎగ్జాక్ట్లీ ఒక 1 అవర్ అయితే పట్టిందనమాట అక్కడ నుంచి రావడానికి. మనం అయితే వచ్చేసినాం ప్రపంచంలోనే ఎత్తైన విష్ణుమూర్తి దేవాలయం దగ్గరికి. అయితే ఇక్కడ ఈ టెంపుల్ ఎత్తు వచ్చేసి 12,171 అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట ఈ దేవాలయం అయితే మాత్రం. సో ఆల్మోస్ట్ నేనైతే పొద్దునుంచి ఏం తినలేదు, కొంచెం అయితే అన్ఈజీగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు టెంపరేచర్ ఇక్కడ -5 అయితే ఉందన్నమాట. భయ్యా సఫారీ कितना कितना होता జాకే అన్న అర్సింగ్ పోవడానికి 400 అంట. ఇదంతా చూడండి స్కూల్ స్టూడెంట్స్ ఉన్నట్టున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. గుర్రం సవారీ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మంచు కొండలు చూడండి భలే ఉన్నాయి అసలు. యాక్చువల్గా ఇగో నిన్న స్నోఫాల్ అయింది, నైట్ గట్టిగా అయినట్టు స్నోఫాల్. అక్కడ మొత్తం మంచు కొండలు గ్లేసియర్స్ తోటి కమ్ముకొని ఉన్నాయి మొత్తం. అక్కడైతే చాలా ఉంది, అక్కడ మంచి ఎక్కువ ఉంది, ఇక్కడ కొంచెం తక్కువ ఉంది. సగం దూరం వచ్చేంత వరకు సరిగా ఊపిరి రావట్లేదు అనమాట. సో మధ్యలో కొద్దిగా ఆగి వాటర్ తాగి బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాను అనమాట. ఇప్పుడైతే కొంచెం బెటర్గా ఉంది. లదాఖ్లో చేసిన మిస్టేక్ ఇప్పుడేం చేసిన అంటే ఏం తినకుండా బయలుదేరినా. సో గాయ్స్ వచ్చేసినాం ముక్తినాథ్ టెంపుల్ దగ్గరికి. ప్రపంచంలోనే ఎత్తైన విష్ణుమూర్తి దేవాలయము 12,171 అడుగుల ఎత్తు అయితే ఉంటుందన్నమాట. దీనికి మనం రావడం అది మన అదృష్టం అనుకోవాలి. ఇక నేను మాట్లాడుతూనే నా నోటి నుంచి స్మోక్ అయితే వస్తుంది చూడండి. -4 అయితే ఉంది ఇక్కడ టెంపరేచరు. అండ్ ఇక్కడ మెయిన్ వచ్చిన తర్వాత అందరూ చేసేది ఏంటంటే ఇక్కడ 108 స్ప్రింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. 108 దారాలు అయితే వస్తాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్లో ఎండ్ అవుతాయి అన్నమాట. 108 నీటి దారాల కింద ఇట్లా అందరూ అయితే మునుక్కుంటూ వెళ్తారనమాట. ఇదేంటంటే శుద్ధి చేసినట్టు అనమాట, ముక్తి కలుగుతుంది అనమాట. ఈ 108 దాని కింద స్నానం చేస్తే ముక్తి అయితే కలుగుతుంది అనమాట. చూస్తున్నారు కదా అందరూ అయితే దీని కింద అయితే దారాల కింద అయితే నడుచుకుంటూ వెళ్తున్నారు ఈ వాటర్ కింద. భలే ఉంటుంది. ఇప్పుడు ఎంత ఉంది తెలుసా, ఇక్కడ -4 అయితే ఉందన్నమాట టెంపరేచరు. కానీ నేను కూడా చేద్దామనుకున్నా, చూసింది కదా నా పరిస్థితి, ఇందాకనే నడుచుకుంటూ వస్తుంటేనే అంత మంచిగా అయితే లేదనమాట. హెల్త్ అయితే మాత్రం బాగా జలుబు అయింది, ఊపిరి కూడా సరిగా తీసుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే నేను బట్టలు కూడా తెచ్చుకోలేదు, మొత్తం రైడింగ్ గేర్ తోటే వచ్చేసిన. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు ట్రై చేద్దాం. ఇప్పుడైతే నేనైతే ఏం ట్రై చేయట్లేదు, నా హెల్త్ అయితే కరెక్ట్ లేదనమాట. అండ్ ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ 108 మొత్తం దీనిలో వెళ్ళిన తర్వాత, సో వీటి కింద మునిగిన తర్వాత మళ్ళీ ఇక్కడ 2 గుండాలు అయితే ఉంటాయి అన్నమాట. చూపిస్తా. ఇక్కడ 2 గుండాలు ఉంటాయి, దీంట్లో అయితే మునగాలన్నమాట. ఇక్కడ ఒక గుండం ఉంది కదా, అండ్ ఇంకో గుండం ఇక్కడ ఉంది. ఇదొక గుండం, అండ్ ఇక్కడ ఇంకో గుండం ఉంది. ఇక్కడ వాటర్ మాత్రం ఆల్మోస్ట్ -4 డిగ్రీస్లో అయితే ఉన్నాయన్నమాట. -4 డిగ్రీస్లో అయితే ఉంటాయన్నమాట. మొత్తం ఫ్రీజింగ్ అయిపోతుంది. మనం గిట్ట ఉంటే మన చర్మం వచ్చేస్తుంది, నీళ్ళు అంత ఘోరంగా ఉంటాయి. యాక్చువల్గా నాకు వెళ్దామనే ఉంది కానీ బట్టలు తెచ్చుకోలే నేను. సో ఒకవేళ నేను స్నానం చేసిపోయినా అంతే వస్తాము. ఇంకా నేను ప్లాన్ ఉండే కానీ ఇక్కడ స్నోఫాల్ అవుతుందేమో, ఇంకా వర్షం పడుతుందేమో అన్న దాంతో తొందరగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోదామన్న ఆలోచనతో వచ్చిన అనమాట. లేదంటే పక్క మునిగేదే ఉండదు దీని కింద. ఒకసారి చూపిస్తా ఇది కరెక్ట్గా ఎట్లా చేస్తారు ఏందన్నది. ఎవరినైనా కొన్ని పట్టుకుంటే వాళ్ళనైతే ఫాలో అవుతుంది చూడు, వాళ్ళనైతే ఫాలో అయ్యి చూపిస్తాయి. ఇప్పుడు మీకు వాటర్ స్ప్రింకల్స్ ఉన్నాయి కదా, దీని కింద యాక్చువల్గా ఎట్లా వస్తారు ఏందనేది ఇప్పుడైతే మీకు వీడియో ఎగ్జాక్ట్గా ఎట్లుంటుంది దీని ప్రాసెస్ అనేది చూపిస్తా చూడండి. చూపిస్తాను మీకు. మీరు స్టార్ట్ చేసింది చూడండి. అయ్యో అమ్మ, జస్ట్ స్పీడ్లో అవుతున్నారు వీళ్ళు. సో ఇట్లా వెళ్ళి ఫాస్ట్ వెళ్ళండి. ఇప్పుడు ఆ గుండంలో మునుగుతారు చూడండి. నార్మల్గా అయితే అందరు దుంకుతారు, కానీ
అందుట్లో మునగాలన్నమాట. 3 సార్లు అయితే మునిగితే చాలామంది అయితే మునుగుతారు. చూద్దాం వీళ్ళు ఎట్లా వెళ్తారో. ఈయన చూడండి మంచిగా ఆడుకుంటున్నాడు. तीन चोटी लो छिटो 3 बार ना एक दो में 3 बार यस ये करे तो हो गया था. సో ఇంకా ఇదే అనమాట లాస్ట్. ఒక్కొక్క గుండంలో 3 సార్లు అయితే మునగాలన్నమాట. వీళ్ళైతే చచ్చిపోతున్నారు. ఫ్రీజింగ్ అయిపోతుంది వాటర్. ఒకటి एक्सपीरियंस कैसे? एकदम ठंडे बहुत ठंडे है ना. फ्रीजिंग हो रहा ना एकदम. आपका फेस पूरा रेड हो रहा. थैंक यू. ముక్తినాథ్ టెంపుల్ దగ్గర అయితే మన తెలుగు వాళ్ళు అయితే కనిపించారనమాట. మీ ఏజ్ ఎంత? 66. 66 years. 60 years. 66 సంవత్సరాలు. 66 సంవత్సరాలు. ఖమ్మం నుంచి వచ్చాం. ఖమ్మం నుంచి వచ్చారా? చెప్పండి. ఇక్కడ ముక్తినాథ్ ప్రయాణం పోఖరా నుంచి జామ్సమూర్ చాలా ఇబ్బందికరంగా ఉంది. రోడ్లు బాగాలేదు. పోఖరా నుంచి మన జామ్సమూర్ నుంచి ఇక్కడికి ముక్తినాథ్ 25 కిలోమీటర్లు రోడ్డు బాగుంది. కాస్త చలి మాత్రం బాగా హెవీగా చలి బాగుంది. కానీ మంచి కార్యక్రమం నడుస్తున్నది. ఇక్కడ ఎట్లా అనిపించింది ముక్తినాథ్ టెంపుల్ దగ్గర? ముక్తినాథ్ టెంపుల్ కూడా చాలా బాగుంది. 108 దివ్యదేశాలు ప్రయాణంలో పెట్టుకొని ఇది నాది 105వ దివ్యదేశం చూడటం అవుతుంది. దీంతో ముగింపు అవుతున్నది. ఇక లాస్ట్గా నాకు నేను ప్రయాణం చేస్తుంది ఇంకొకటే మిగిలింది ద్వారక. దాంతో 108 వైష్ణవ దివ్యదేశాలు నేను చూసిన వాళ్ళం అవుతాం, నేను మా భార్య. ఆ నీటి ద్వారాలో స్నానం చేశారు కదా 108 దాంట్లో. 108 దివ్య వాటి చేసిన వాటిలో చాలా బాగుంది. పెద్దగా చలి అయితే ఏం లేదు, నీళ్ళు పర్లేదు. మేమైతే స్నానం చేసేసినాం మంచిగానే. ఆ గుండంలో కూడా కొండలు కూడా స్నానం చేసాం. చల్లగా ఉన్నాయి కొండలు, నీళ్ళు చాలా కూల్గా ఉన్నాయి. అది చాలా గ్రేట్ అసలు. నేను ఈ ఏజ్లోనే కొంచెం అటు ఇటు అవుతున్నా, ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేక పోలేదు, లేదంటే నేను కూడా చేద్దాం అనుకున్నా. సో మిమ్మల్ని చూసినాక చాలా మంచిగా అనిపించింది. సో అన్న వాళ్ళైతే మొత్తం ఫ్యామిలీతో అయితే వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ని అయితే తీసుకొని వచ్చారు. కలిసి వచ్చింది మా ఇదిలే కలిసి ముగ్గురం కలిసి వచ్చేసినాం. ముగ్గురం కలిసి తిరుగుతున్నాం, దేశం అంతా తిరుగుతున్నాం. దేశం మొత్తం ఇట్లనే తిరుగుతాం మా కార్లోనే. సూపర్ సూపర్. ఈ ఏజ్ లో కూడా మీరు తిరుగుతున్నారా? మాకు 61 years. మీకు 60 years. మీ ఎక్స్పీరియన్స్ ఎట్లని చెప్పారా? మాకు సూపర్ ఉందండి, బాగుంది అసలు. ఇలాంటిది అసలు ఎట్లా అనిపిస్తుంది? అసలు మంచిగా ఉంది, ఏమనిపించలే అసలు. పోతుంటున్నది ఏమనిపించలేదు. ఆ గుట్టలు అవి వస్తుంటే ఏమో బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ ఎట్లా ఉంది? బాగుంది. ఆ వాటర్ లో ఎట్లా ఉంది? వాటర్ సూపర్, ఏం లేదు, చల్లగా ఉంది. కానీ ఇంకా అసలు కదా చల్లగా, తర్వాత మంచిగా ఈ గుండంలో దిగుతుంది. కానీ ఆ వాటి కింద వస్తే ఏం లేవు. ఆ గుండంలో దిగాకనే చల్లగా అసలు ఇక కాళ్ళు పట్టేసినాయి. కానీ అట్లా వస్తుంటే 108 కానీ మంచిగా ఉంది, ఏమనిపించలే. బాగుంది, సూపర్ ఉందండి. రావచ్చు, ఎవరైనా రావచ్చు. మంచిగా గ్రేట్. ఈ ఏజ్ లో ఇక్కడ దాకా వచ్చారు, చాలా గ్రేట్. మిమ్మల్ని కలిసినందుకు మంచిగా అనిపిస్తుంది. సో ఇంకా దర్శనానికి వెళ్తున్నారు ఇప్పుడు. నేనైతే కిందికి వెళ్ళిపోతున్నా. ఇంకా మంచిగా అనిపించింది మన తెలుగు వాళ్ళను వేరే దేశంలో కలిసినాక. నరసింహరావు పద్దం నరసింహారావు, ఆయన పద్దం నరసింహారావు. నా పేరు రాఘవాచార్యులు. బోలో. हेलो गाइस, वेलकम बैक टू अरे रे एक मिनट, माइक ले लो. आ रहा है तब माइक ले लो, माइक ले लो. कैसे करूं? मैं आपका फीलिंग कैसे बोल दो. नहीं, मेरे लाज लगता है. क्या? मुझे शर्म आ जाता है. कोई भाई कैसे है वो बोल दो, कोई बात नहीं. क्या बोलूं मैं? कैसे एक्सपीरियंस स्नोफॉल? इधर स्नोफॉल मुझे शर्म आता है. नहीं बोलूंगी. ठीक है, आप बोलो ना.
तुम बोलो तो एक बार पकड़ो ना। मैं ऐसे काटूंगी, तुम बोलो। हाँ ठीक है, नहीं तो मैं करूँगा वीडियो। चला गया। ओह माय गॉड, सवाल क्या? कौन सा फोन कहाँ है रो? अच्छा, चले गए ऑन कर दूँ? ये वीडियो ऑन है रहेगा? आणि या బంద్ करके చాలు కరు. సో గైస్ ఫస్ట్ టైం అయితే ముక్తినాథ్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. వచ్చిన వెంటనే ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ అయితే వెయిట్ చేసిన అనమాట. సో 3 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత మాత్రం స్నోఫాల్ అయితే అవుతుంది. ఇందాకైతే చాలా ఎక్కువ అయింది. సో మైక్ తీసి కెమెరా సెటప్ చేసేలోపు బంద్ అయిపోయింది అనమాట. ఇప్పుడు కూడా మీకు కనిపించచ్చు, చిన్నగా అయితే వస్తుంది, చిన్నగా అయితే పడుతుంది స్నోఫాల్. అండ్ ఎక్కడ చూసినా మొత్తం మంచిగా అనమాట. ఇందాకైతే చాలా ఎక్కువ అయితే పడ్డది, మంచి అయితే ఇంకా మంచిగా స్నోఫాల్ అయింటే బాగుండు. స్నోఫాల్ అయితే మీకు చూపిద్దామనే వెయిట్ చేస్తున్నా. ఫైనల్గా అయితే మన ఛానల్లో కూడా ఫస్ట్ టైం స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ ఈ వీడియో అయితే వచ్చేసింది అనమాట. చాలా బాగుంది. మళ్ళీ స్నోఫాల్ అయింటే బాగుండు, గట్టిగా స్నోఫాల్ అయింటే బాగుండు. మొత్తం మన జాకెట్ మొత్తం క్లోజ్ అయిపోవాలి స్నో తోటి, అట్లా కావాలి. ఇంకొక 1 అవర్ ఇట్లనే ఇక్కడే వెయిట్ చేస్తా. అయితేనే సరిపోయి, లేదంటే ఇంటికి వెళ్ళిపోతా. అయినా ఇప్పటికైనా బాగానే అవుతుంది. ఇక మీరు గమనించవచ్చు, కరెక్ట్ నా ఫేస్ పైన అయితే స్నో పడుతుంది చిన్నగా. రెడీ 1 2 3. నాకు తెలుసు బైక్ స్టార్ట్ అవుతలే. అరే స్టార్ట్ అవుతలేదు. స్టార్ట్ అవుతలేదంటే ఏం భయపడకండి, స్టార్ట్ చేస్తాను. ఇలా చేస్తాను చూడండి, కిక్ కొడదాం, స్టార్ట్ అవుతుంది. మన బైక్కి కిక్ ఉంది కాబట్టి సరిపోతుంది, కిక్ లేకపోతే అంతే. ఇప్పుడు ఎంత ఉంది తెలుసా ఇక్కడ టెంపరేచర్? -5 ఉంది. టెంపరేచర్ చూస్తున్నారు కదా, -5 అయితే ఉంది. -5లో కూడా మన బైక్ ఒక 2 సార్లు కిక్ కొడితే స్టార్ట్ అయిపోయింది. అండ్ సెల్ఫ్ కొడితే స్టార్ట్ కాలేదు. సో ఎందుకంటే లో సీసీ కాబట్టి సెల్ఫ్ మోటార్ అంతా సపోర్ట్ కావట్లేదు. కిక్ తోటి అయితే ఒక 2 కిక్లకు స్టార్ట్ అయిపోయింది. చలో ఇంకా వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చి కూడా మనం 3 to 4 అవర్స్ అవుతుంది. ఈజీగా 4 అవర్స్ అవుతుంది. 10 o'clock ఏం వచ్చాం మనం, 2 అవుతుంది ఇప్పుడు. ఇంకోసేపు చౌక్లో రన్ చేస్తే ఫుల్ పడుతుంది అనుకున్నా, కానీ పర్లేదు. వచ్చినందుకు డిసప్పాయింట్ చేయకుండా స్నో అయితే పడ్డది. స్నో అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి కావట్లేదు, కానీ ఏం చేస్తాం, మనం వెళ్ళాలి. మనకు ఇంకా 3 days మాత్రమే పర్మిట్ ఉంది. 3 days లోపల మనం ఎంతసేపు ఉన్నా కాఠ్మాండు వెళ్ళిపోవాలి.